నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఏంటి అనుకుంటున్నారా? 6 నెలల నుంచి నా కిచెన్ టూర్ చూద్దామని చాలా ట్రై చేస్తున్నా. ఇన్నాళ్ళకైతే నెరవేరిందనమాట. ఇంకా అందుకనైతే ఈ రోజు అయితే కిచెన్ టూర్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా డోర్స్ అయితే మా ఇంటికి 2 డోర్స్ ఉంటాయి. దక్షిణం వైపు ఒకటి, తూర్పు సైడ్ ఇంకోటి ఉంటుంది. ఇలా ఇంట్లోకి రాగానే ఆగ్నేయం సైడ్ అయితే మా కిచెన్ అయితే ఉంటదన్నమాట. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. ఎంట్రన్స్ లో అయితే నేను వాటర్ బాటిల్ అయితే పెడతాను. ఇంతకు ముందు రాగి బిందె పెడుతుంటే చాలా గలీజ్ గా అవుతుంది. 2 రోజులకి తోమినా గలీజ్ గానే ఉంటది. ఇంకొక టబ్బు ఉంటది అనమాట. నా పాలసీ అయితే ఒకటి సింక్ లో గిన్నెలు ఉండరాదు, టబ్బులోనే గిన్నెలు ఉండాలి అని. ఇల్లు అంటే కిచెన్ నీట్గా ఉండాలి అంటే మ్యాక్సిమం దీన్ని నీట్గా పెట్టుకుంటేనే కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మాదైతే ఓపెన్ కిచెన్ అనమాట. ఇంట్లో చంటి పిల్లలు ఉంటే ఇల్లు లాగానే ఉండదు. ఇల్లు పీకి పందిరి వేస్తారంటే ఏమో అనుకునేదాన్ని. ఏ వస్తువు పెట్టినా ఒక్క చోట ఉండదు. వారికి ఏది నచ్చితే వాటితోనే ఆడుతూ ఉంటారు. ఇంకా నడిచే పిల్లలంటే అస్సలు ఇంకా వాటి గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరమే పనే ఉండదు అనమాట. నాకైతే ముందుగానే ఓపెన్ కిచెన్ అంటే చాలా భయం వేసింది. ఇంకా పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళే ఎలా ఉంటుందో అని. మేము ఇంట్లోకి వచ్చి కరెక్ట్గా 6 months దాటిపోయింది అనమాట. ముందుగా అయితే దీని గురించి చెప్పి దాని గురించి చెప్తాను. నేనైతే ఇల్లుని ఖాళీగా అయితే అస్సలు పెట్టాను. రైస్ కొంచెం తీసి అలా ఒక గిన్నెలో పెడతాను. నిన్న నైట్ పల్లీలను వేయించి పెట్టింటి అనమాట. ఇంకా అవి ఇక్కడ వచ్చేసి పాలు, పెరుగు. ఇంకా నేను ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోను, ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను తినేస్తా అనమాట. ఈ మధ్యనే తెలిసిన విషయం ఏంటి అంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టేసుకొని తినరాదు అని. కూరగాయలు కూడా అందుబాటులో ఉంటే అవి అప్పటికప్పుడు తెచ్చి పెట్టేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నాకు చిన్నపిల్లలు ఉండరు, బయటకు పోయే సిచ్యువేషన్ నాకైతే లేదు కాబట్టి ఇంకా అలా అయితే పెట్టేసుకుంటా. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఎప్పుడు నీట్గా పెట్టుకుంటా. గ్యాస్ స్టవ్ని, గ్యాస్ బండని. నా వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళకైతే నా గురించి తెలుస్తూ ఉంటుంది. ఇంకా కిచెన్లో అయితే ఎక్కువ సామాన్ పెట్టుకోవడానికి మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను. ఎంత తక్కువ ఉంటే మైండ్ అంత రిఫ్రెష్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. ఎంట్రన్స్లోనే వాటర్ బాటిల్ ఉంటుంది. దాని మీద ఒక చెంబు ఖచ్చితంగా పెడతా, ఒక పలక పెడతా. ఇవన్నీ స్టోరేజ్ డబ్బాలే, అంటే ఉప్పు, కారాలు, పసుపులు అవన్నీ ఎక్స్ట్రా అవన్నీ ఇట్లలోనే పెట్టేస్తాను అనమాట. గిన్నెలతో మీద ఉంటుంది కదా, అది దీని మీదనే పెట్టేస్తాను అనమాట. ఈ పలక మీదనే ఒకవేళ వాటర్ ఏమైనా పడ్డా దాని మీద నుంచే మళ్ళీ తీసి సింక్లో అయితే వేసేయచ్చు అని. ఇంకా ఇవన్నీ స్టోరేజ్ డబ్బాలే. ఇందులో అయితే ఏమన్నా నానబెట్టుకుంటాం కదా, ఇడ్లీ పిండి, దోశ పిండి, అవిట్లకి అది పెడతా అనమాట. ఇంకా ఒకటి నూనె క్యాన్. ఇది వచ్చేసి మొత్తం వడియాలు పెట్టేసుకుంటా, అంటే ఏం కాల్చుకున్నా. ఇందులో అయితే కారము నాకు అమ్మ వాళ్ళే పంపిస్తారు కాబట్టి కారాన్ని ఎక్కువ డబ్బాలనే పెట్టేసుకుంటా. నూనె డబ్బా అవన్నీ ఇంకా చెప్పాను కదా, వంట రూమ్లో ఏవి, బెడ్రూమ్ లేవి, వంట రూమ్లో ఏవి అలా వెళ్తూ ఉంటాయి. ఒకవేళ ఏమైనా కనిపించినా స్కిప్ చేసేసుకోండి. ఇంకా ఇలా అయితే రాగి బిందని చెప్పాను కదా, రాగి బిందెలోనే వాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు దాన్ని తోమలేక అసలు టైం అంతా దానికి వెచ్చించే టైం అయింది. ఇంకా ఇవి వచ్చేసి ఏవైనా నానబెట్టుకోవడానికి నీళ్ళ బిందె అయితే ఖచ్చితంగా నిండుగానే పెట్టేసుకుంటా. ఇది ఒక్క బిందెనే వాడతా అనమాట. ఇంకా ఇవన్నీ కూరకు సంబంధించినది. ఈ కుక్కర్ అయితే ఈ రోజే తీసుకున్నాను అనమాట. ఈ వీడియో చేద్దామన్నా 10 నిమిషాల ముందు అయితే తీసుకున్నాను. 600 అనమాట. అంటే మిగిలిపోయినవన్నీ ఉంటాయి కదా, షాంపూ బాటిల్స్, ఇంకా హార్పిక్స్, అవి ఇవి బాటిల్స్ అన్నీ ఉంటూ ఉంటాయి కదా. ఇంకా వాటర్ తాగడానికి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే వాటర్ బాటిల్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఆ ఖాళీ బాటిల్స్ అన్నీ వేస్తే 165 రూపాయలు వచ్చింది. 165 వస్తే నేను 600 పెట్టి ఆ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో అయితే పిండి పెట్టేసుకుంటా, గోధుమ పిండి, మైదా పిండి ఇందులోనే పెట్టేసుకుంటా. ఇది రోల్ తీసుకున్నప్పుడు నేనేం తీసుకోలేదు, అత్తమ్మని తీసుకొచ్చింది. ఇంకా అది పైంది ఇంకా చెక్కిస్తున్నారు అనమాట మా దాంట్లోనే. ఇవన్నీ ఉప్పులు, పప్పులు, కారాలు, ఇంకా పసుపు, చాపత్తా, చక్కెర ఇవన్నీ ఇందులో అయితే పెట్టేసుకుంటా. నేను ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దామంటే అంత ఎక్కువనే వస్తూ ఉంటుంది. ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇదేమో మీషోలో బుక్ చేసింటి. నాకు వచ్చేసి కాస్ట్ 200 అనమాట. 4 రకాల చట్నీలు, పచ్చళ్ళు ఏవైనా పెట్టుకోవచ్చు. పుట్నాల పొడి, శనగ పొడి, ఇవన్నీ ఎల్పకారం ఇవన్నీ ఉంటాయి కదా, అది. ఇదైతే నేను డిమాండ్లో తీసుకున్న కాఫీ పౌడర్. నాకు కాఫీ అంటే పిచ్చ ఇష్టము. 105 రూపాయలు. ఇది వచ్చేసి ఇంగువ అనమాట. నిజంగా ఏమన్నా పచ్చళ్ళు పెట్టుకుంటే ఇంగువ వేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నెయ్యి. నేను పిల్లలకి అన్నం తినిపిస్తేప్పుడు 1 డ్రాప్ 2 డ్రాప్స్ అలా వేస్తాను. నెయ్యి, చింతకు ఇంకా పాలు కలిపి అయితే చేస్తాను. ఇది కూడా మీషోలో తీసుకున్నాను, 75 రూపాయలు. ఇంకా ఛార్జెస్తోనైతే
110 రూపాయలేమో పడ్డది. స్టీల్ది అంటే అన్ని స్పూన్స్ అవి పెట్టుకునేది. కాకపోతే నేను స్పూన్స్ అవి ఏవి పెట్టాను. మ్యాగీ స్పూన్స్, నైఫ్, ఇంకా ఆలుగడ్డలు అవి తొక్క తీసుకుంటారు కదా, అది నాకు స్పూన్స్ అంటే చాలా ఇష్టము, పిచ్చి అనమాట. అందుకే ఇన్ని స్పూన్స్ ఉన్నాయి. ఒక స్పూన్ సింకులో పడినప్పుడు మళ్ళీ దాని గురించి ఎతకాలి అంటే నాకు అస్సలు నచ్చదు. అయినా నేను మ్యాక్సిమం సింకులో ఏం పెట్టాను, ఇంకా ఉంటే టబ్లోనే ఉంటాయి. వాటిని ఒక్కొక్కసారి టైం దొరుకుతుంది, ఒక్కొక్కసారి టైం దొరకదని ఇంకా ఎక్కువనే తెచ్చుకుంటాను నేనైతే. అంటే ఛాయ్ జాలీలే ఎక్కువ ఉంటాయి నా దగ్గర, ఇంకా మిగతావి ఏమి అన్ని ఎక్కువ ఉండవు. ఎందుకంటే ఛాయ్ అంటే అంత ఇష్టం కాబట్టి. ఇంకా ఇది మీకు తెలుసా, ఇది అప్పుడు చక్కెర అవి పోపు డబ్బాల్లాగా ఇది బాగా వాడేవారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగుండేది. ఇక్కడ నాకు అంత బాగాలేదు, కానీ ఏదో నాకు ఇలాంటి డబ్బాలు అంటే చాలా ఇష్టమని అట్లనే పొత్తులవే కొన్ని వచ్చినాయి. తర్వాత మిగతా 9 డబ్బాలు 1100 పెట్టి నేనే తీసుకున్నా. ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్, ఇంకా జ్యూసర్ది అయితే నాకు వామిటింగ్స్ ఫుల్ ఉండే, అందుకని అది బుక్ చేసుకున్నా. తర్వాత ఇంకా కాల్చుకునేవి జల్లెళ్ళు అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా, ఎందుకంటే తొందర దొరుకుతాయని. ఇంకా మిగతావి ఎప్పుడో రిలేషన్ ఎవరైనా వస్తేనే వాడతాయి, ఇవన్నీ పెద్ద పెద్దవి అనమాట. ఇంకా అందుకని అయితే ఊకే కింద స్టోరేజ్ ఎందుకు అని పైన అయితే పెట్టేసుకున్నా. వీటి మీద అయితే నేను ఏదన్నా అంటే పాత చీర కానీ ఏదన్నా కానీ కప్పేస్తా. ఇప్పుడు ప్రజెంట్ మీకు చూద్దామని అయితే ఇంకా ఏది పెట్టాలా. ఇంకా దీనికి వచ్చేసి గిన్నెల స్టాండ్ అండి. దీనికి పెద్ద మా ఇంట్లో అయితే 2 రోజులు యుద్ధమే జరిగిందనమాట. ఇంకా నాకు అంటే నాకు ఏదన్నా అనుకున్నాను అనుకో వెంటనే కావాలి, అదేదో పిచ్చి అనమాట. గిన్నెల స్టాండ్ మరి చిన్నగా ఉంది అంటే మా ఆయన చెప్పుకోం ఎట్లుందంటే మీడియం ఉంది, కొంచెం దానికన్నా చిన్నది ఉంది అంటే ఇంకా నేను సరిపోతుందిలే తీసుకొని రా అన్నాను. కాకపోతే చాలా చిన్న సైజులో ఉందని నాకు తెచ్చినాకనే తెలిసింది. ఇంకా నేను చెప్పలోపు అయితే మా ఆయన కొట్టేసిండు అనమాట. ఇంకా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇస్తావా, ఏమొద్దులే ఇంకా ఇప్పటికి వాడేసుకో, మళ్ళీ ఒక 4 రోజులు అయినాక తీసేస్తా అన్నాడు. ఇంకా తీసేస్తా అంటుండు, కానీ నేనే ఏం తీస్తలేను. అది 950 రూపాయలు ఊకే ఎందుకు వేస్ట్గా, అది పోయే వరకు మనకి ఏదైనా వస్తువు తెచ్చుకున్నాను అనుకోండి, అది ఇరిగి చిరిగి మొత్తానికి ఏం పనికిరాదు అన్నప్పుడు మాత్రమే నేను తీసేస్తాను అనమాట. అంతవరకే అయితే నేను తీయను. ఇంకా నేను మధ్యాహ్నం టైంలో 2:30 అప్పుడు నిశ్శబ్దంగా అయితే వీడియో తీసుకుంటున్నాను. ఇంకా నేను సౌండ్ చేయకుండా మా పెద్దోడైతే లేచి ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చేసాడనమాట. నేను వాడేది ఒక్కటి, ఎవరైనా కానీ సింకులో మాత్రం గిన్నెలు మ్యాక్సిమం పెట్టుకోవద్దండి. ఎందుకంటే అక్కడనే జిల్లర్ పులుగులు, బొద్దింకలు ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి సింక్ని ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి. ఇంకా అలాగే ఈ సబ్బును కూడా అస్సలు తడి లేనట్టు మ్యాక్సిమం ఎండలో ఒక 10 నిమిషాలైనా ఆరబెట్టుకోండి. నాకు కిచెన్ లుక్ వచ్చేసి ఇది అండి. ఈ కిచెన్ టూర్ చేయడానికి నాకు మ్యాక్సిమం 6 నెలలు టైం పట్టింది. ఇప్పటికీ ఇంకా సరిగ్గా ఏం సెట్ చేసుకోలేదు. కాకపోతే ఉన్న దాంట్లో ఇంకా మళ్ళీ కొత్తగా చేంజెస్, నేను ఎప్పుడు ఒకే రకంగా ఏం పెట్టాను, మళ్ళీ అంటే మార్చినప్పుడు మళ్ళీ కొత్తగా ఉండాలి అనేది నా ఫీలింగ్. ఎప్పుడు ఒకేలాగా ఉండబుద్ధి కాదనమాట. ఇదండి నా కిచెన్. ఒక చిన్న విండో వచ్చింది. ఈ విండో గురించి నేను సపరేట్గా ఒక వీడియోనే చేస్తాను, ఎందుకంటే అంత పెద్ద హిస్టరీ ఉంది దానికి. చూసారు కదా, ఫైనల్లీ నా కిచెన్ లుక్ అయితే ఇదండి. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఇంకా లేకుంటే ఇలానే బాగుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చూసారు కదా, నా కిచెన్ అయితే గజిబిజిగా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అలా గజిబిజిగా ఉంటే మైండ్ అంతా ఏమంటారు మూడీగా అయితే ఉంటుంది అనమాట. అందుకనే సాధ్యమైనంత నా కిచెన్ని క్లీన్గా సింపుల్గా ఎక్కువ ఫర్నిచర్ పెట్టుకున్నట్ట మామూలుగా అలా ఉంటేనే ఇష్టము. కిచెన్లోకి పోతే కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉండి ఏ వంట అయినా ఈజీగా చేసేయాలి అనే ఫీలింగ్ అయితే నాకు ఉండాలి. అంతేగాని మొత్తం కిచెన్ నిండా సామాన్ పెట్టేసుకొని గజిబిజిగా చేసుకోవాలి అంటే మాత్రం నాకు అస్సలు నచ్చదు. నా అలాగే మీరు ఎవరైనా ఆలోచిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే చూసేస్తారు కదా, ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్లో అయితే తెలియజేయండి. ఏమైనా ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలి అంటే కూడా కామెంట్లో చెప్పండి, ఆ విధంగా ట్రై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.